Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు నా దగ్గరికి చెక్కులు ఇచ్చి పంపించిండు. ఆడబిడ్డలకు స్వయాన నువ్వేవో, ఆడబిడ్డ తన బిడ్డ పెళ్లి చేసుకున్నది, ఆ బిడ్డ పెళ్లి కోసము మన ప్రభుత్వ పరంగా ఇగో నీకు చెక్కులు తీసుకుపోయి సొంతంగా నువ్వే ఇవ్వమని చెప్తే ఈరోజు నా చేతిలో 247 చెక్కులు. 247 చెక్కులు అంటే దీని విలువ ఎంత? 2,47,00,000 రూపాయల విలువ గల ఈ చెక్కులు మా ఆడబిడ్డకు అందియమని చెప్పేసి నా చేతికిచ్చి పంపిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా మన పేదల నిరుపేదల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం మనకు కల్పించాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంత గొప్ప అవకాశం నాకు కల్పించాడు. ఎందుకంటే ఈ శాఖకు నేనే మంత్రిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శాఖకు నన్ను మంత్రి చేసిండంటే పేదల పక్షాన ఉండే శాఖ కాబట్టి నాకు ఇంత మంచి గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి నా ద్వారా ఈ చెక్కులు పంపిణీ మా ఆడబిడ్డలకు ఇచ్చినందుకు కలిగించిన ఈ మంత్రి శాఖ ఇచ్చినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు మేయర్ సునీల్ రావు గారికి, మా ఎంపీపీ లక్ష్మణ గారికి, మా యొక్క శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, మా యొక్క రెడ్డవేన మధు గారికి, మా వేదికంచిన మా గౌరవ కార్పొరేటర్లకు, మా జడ్పీటీసీ గారికి, మా గౌరవ కార్పొరేటర్లకు, మా సర్పంచ్లకు, మా ఎంపీటీ సభ్యులకు, మా పత్రికా సోదరులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం మరొకసారి తెలుసుకుంటున్నాను. సోదరులారా, మా సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మన బిడ్డల పెళ్లిళ్ళు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నాం, బతికే ఉన్నాం మనం. కానీ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, అప్పుడు ఉన్న ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కాదు, అప్పుడు తెలంగాణ రాలే. అప్పుడున్నది సమైక్య పాలకులు. అప్పుడు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన, బీజేపీ పరిపాలన. ఈ పరిపాలనలో ఒక 40-50 సంవత్సరాలు మనం బతికినాం. ఆ రోజు 40-50 సంవత్సరాలు అరగోసపడ్డాం. ఏ రోజన్నా ఏ ప్రభుత్వం కనకరిస్తే కావచ్చు, పేదలము నిరుపేదలము మేమందరం కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళము, మేము కులవృత్తుల మీద బతికే వాళ్ళము, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది కావచ్చు అని ఎదురు చూసినాం 40-50 సంవత్సరాలు. కానీ ఏ ప్రభుత్వం మనసు రాలే, ఏ ప్రభుత్వానికి కూడా పేదలకు సహాయం చేద్దామని ఆలోచన రాలే. 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి, ఎన్నికలలో ఓటేసుకోవాలి, ఎన్నికల తర్వాత ప్రజలు మర్చిపోవాలి. ఇది మనం చూస్తూ ఉన్నాం మనం. మరి నిజంగానే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో చాలా మార్పు కనబడుతుండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉన్నదో ఒక్కసారి మా ఆడబిడ్డలారా ఆలోచించుకోవాలి. మన కళ్ళ ముందు కనబడుతుంది. మా ఆడబిడ్డలకి వాళ్ళు చెక్కులు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా నా బిడ్డ పెళ్లి చేయాలని చెప్పి ఆడబిడ్డ తపన పడతా ఉండే. తండ్రికి ఉండే తపన బిడ్డకే ఉంటుంది. అయ్యో నా బిడ్డ వెతుకుతుంది కదా, ఈ బిడ్డకు ఒక మంచి సంబంధం చూడాలి, చేతిలో రూపాయి బిల్ల లేకపోయే, ఉన్న ఎకరం భూమి ఉండే, మరి బిడ్డ పెళ్లి చేయాలని చెప్పేసి తల్లి ఆరాడపడి సంబంధం చూసుకుంటుంది, పత్రిక కొట్టించుకుంటుంది. నా అన్న వాళ్ళ దగ్గర తండ్రిని, అన్నను, చుట్టాలను అందరి విధంగా నా బిడ్డ పెళ్లికి కొంచెము సహాయం చేయవంటి విధంగా ఎవరు సహాయం చేసే పరిస్థితి లేదు. ఒకవేళ సహాయం చేస్తే కూడా 3 రూపాయల మిత్తని పత్తా నాచుకునే పరిస్థితి మనం చూసినాం ఆ రోజు. అంటే తన బిడ్డ పెళ్లి కోసము అప్పు చేసి, అప్పు కట్టక, అప్పుకు అప్పై, మిత్తికి మిత్తై ఆ రోజు ఉన్న ఎకర పొలం భూమి కూడా బిడ్డ పెళ్లి కోసం అమ్ముకున్న పరిస్థితి చూసినాం మనం కళ్ళ ముందు. ఏడ్చుకుంటా నా చుట్టాలు ఇవ్వకపోయే 10,000 రూపాయలు, నా అన్న వాళ్ళు ఇవ్వకపోయే, ఈవెన్ మా కుటుంబ సభ్యుడంగా 20,000 చదరకపోయే అని బాధపడి పెళ్లి చేసుకొని అప్పుల పాలయ్యి భూములు అమ్ముకున్న పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఈ దేశంలో మోడీ లాంటి ప్రభుత్వాలు బీజేపీ పరిపాలన చేస్తున్నాయి. ఈ భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి మనసుకు రాలే, ఏ ముఖ్యమంత్రి కూడా మనసుకు రాలే. నీ బిడ్డ పెళ్లికి నేను సహాయపడతా, నీ బిడ్డ నా మేరకోడలు, నువ్వు బాధపడకు తల్లి అని ఏ ప్రభుత్వం ఆదుకున్నది? కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బాధపడకు తల్లి, నీ బిడ్డ అంటే మా తెలంగాణ ఆడబిడ్డ, నీ బిడ్డ పెళ్లికి నేను సాయం చేస్తా, నువ్వు వాళ్ళ దగ్గరకు చేయి చాపకు, వీళ్ళ దగ్గరకు చేయి చాపకు,
అప్పు దేకు మిత్తి దేకు అప్పుకు అప్పు మిత్తి పెట్టి నీ భూమి అమ్మకు ఇగో నేనే నీ పంపిస్తా అని చెప్పి 1,00,000 రూపాయలు పంపించిన ముఖ్యమంత్రి ఉన్నాడు తల్లి ఎవరన్నా? 1,00,000 రూపాయలు నీ ఇంటికి కుటుంబ సభ్యులు ఇవ్వలే, ఇచ్చిన అప్పుకు అప్పు మిత్తి పత్రం రాసుకుందరు, కానీ నువ్వు రూపాయి కట్టకు అని చెప్పి 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో పెట్టుకొని నీ బిడ్డ పెళ్లి కోసము సహాయం చేసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు తల్లి ఎక్కడన్నా? ఊళ్ళలో పక్కోడు చచ్చిపోతేనే నాకెందుకు లేని పోయేటోళ్ళు, కానీ ఈరోజు ఏ పార్టీ అని చూడలే, తెలంగాణ ఆడబిడ్డ అయిపోతే సహాయం అందిస్తున్నారు. ఈరోజు గొప్ప మనసు. ఈరోజు సోదరి మల్లారా, ఇదొకటే కాదు, బిడ్డ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ తొలసూరు కాను మళ్ళీ తల్లి దగ్గరికి రావాలి, మళ్ళీ 50,000 ఖర్చు. మరి ముఖ్యమంత్రి గారు ప్రసూతి కూడా నార్మల్ డెలివరీ వేసుకొని నీకే 13 రూపాయలు ఇచ్చేసి కేసీఆర్ కిట్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వం తప్ప ఇక్కడ ఉందా? నీ పిల్లలు చదివించడానికి చదువు చెప్పేవాటి ఒకటా రెండా గొప్ప గొప్ప కార్యక్రమాలు కేవలం తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఒక్కసారి మా ఆడబిడ్డలారా ఒక్కసారి ఆలోచించుకోండి. తెలంగాణ రాకముందు ఈ నగరం ఎట్లా ఉండే? నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ నగరం ఉండి నేను రోడ్డు మీద పోతుంటే రోడ్డు గింతే, ఆ రోడ్డులో గుంతలు, దాని పక్కకు మోరి, ఆ మోరి మొత్తం నీళ్లు రోడ్డు మీదకి వస్తుండే. అక్కడ చెత్తకుండి ఆ చెత్త దాని చుట్టూ పందులు, మనం పోవాలంటే ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఉన్న కరీంనగర్లో. ఏ రోడ్డు చూడు గుంతలమయం, రోడ్ వేసే ప్రభుత్వాలు లేవు. పక్కనే మానేరు డ్యామ్ ఉన్నది. మా ఆడబిడ్డలు నీళ్ళ కోసం ట్యాంకర్ల వెంబడి పోతూ ఉండుండే, ట్యాంకర్ పోతున్న కొద్దీ బిందెలు పట్టుకుని ట్యాంకర్ వెంబడి పోయే పరిస్థితి వచ్చింది. ఓ రోజు బోరింగ్ కాడ పోతే బోరింగ్ కొట్టి 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 జబ్బలన్నీ పోయే పరిస్థితి చూసినాం మన కళ్ళ ముందు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోతున్నామా ట్యాంకర్ల వెంబడి? ట్యాంకర్లు ఉన్నాయా? ట్యాంకర్ల వెంబడి పోయి నీళ్ళు పట్టుకుంటుర్రా? మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బయట పోతుర్రా? డైలీ రోజు నల్లిప్తే నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఏమైనా అప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన రాలే? అప్పుడు మానేరు డ్యామ్ లేదా? ఉన్నది, కానీ ప్రభుత్వాలకు మనసు రాలే. సోదరి మల్లారు మనం చూడలే, 40-50 సంవత్సరాలే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. పోతే 4-5 రోజులు అటే పోతుండే, పూరగాలు ఏడ్చేసి దోమలకు చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. పోతున్నా తల్లి కరెంటు? నన్ను పోయిందా కరెంటు? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన కరెంట్ వచ్చింది. కరీంనగర్ నగరం చూడు, ఎక్కడ చూడు, మీ ఊళ్ళలో కానీ మీ పట్టణాలు కానీ మీ నగరాలు కానీ ఎటు చూడు రోడ్స్ ఎత్తనే ఉన్నారు. మరి అప్పుడు ఏమైనా నిధులు ఇవ్వలే, సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, కానీ ఎవరో గౌరవ ముఖ్యమంత్రి సంవత్సరాలకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎక్కడా చూడు కరీంనగర్లో బ్రహ్మాండమైన రోడ్లు, నీట్గా ఉండే రోడ్లు, పందులు లేవు, పరిశుభ్రమైన వాతావరణం బతుకుతున్నాం, బ్రహ్మాండ నీళ్ళు వస్తున్నాయి, అద్భుతమైన పథకాలతోటి కరీంనగర్ భేష్ కనబడుతున్నది. జిగేలుమంటుంది కరీంనగర్ నగరం. మీ గ్రామాల్లో చూడండి, నేను ఎమ్మెల్యే కాకముందు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఉండి పెట్టున్నది. ఏ పట్టణాలలో కూడా ఇంత అభివృద్ధి జరగలే. కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు మానేరు రివర్ ఫ్రంట్ కొత్తగా స్టార్ట్ అవుతున్నాం, కరీంనగర్ నగరంలో బ్యూటిఫుల్గా హైలైట్ చేస్తున్నాం. ఈ నగరంకు ఒక 3 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తి మళ్ళీ వస్తే అయ్యో ఈ నగరం నాదేనా, ఇంత గొప్పగా మారిందా అని ఆయన ఇల్లు కూడా దొరకలేని పరిస్థితి ఉండే. ఒకప్పుడు ఆయన ఇంటి ముందు రోడ్ అయిపోతే పోతే బ్రహ్మాండమైన రోడ్ అయ్యే వరకు నా ఇల్లు కూడా దొరకటే పరిస్థితి ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా అభివృద్ధి కొనసాగాలి, ఇంకా కొనసాగిద్దాం. ఇది ఒకవైపు అభివృద్ధి కొనసాగుతుంది. మన ఆడబిడ్డలారా మళ్ళీ వస్తురు, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ వస్తారు డూడు బస్మనలు. ఏమత్తాను? ఇక 10 సంవత్సరాలు కేసీఆర్ చాలు, నేను ఉండగా నాకు కూడా ఓటే, నేను సీఎం చేస్తా అని చెప్పి మళ్ళీ వస్తాను కొంతమంది. వాళ్ళని చూసి కొత్తలు కాదు, వాళ్ళు గత 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కరీంనగర్ ఏళ్ళ వాళ్ళే. గదే పువ్వు పట్టోళ్ళు, గదే చేయి గుర్తోళ్ళు, గిదే కాంగ్రెస్ పార్టీ, గిదే బీజేపీలు మళ్ళీ వస్తాను. వచ్చిగా 10 సంవత్సరాలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, ఇక నేనైతే ముఖ్యమంత్రి నాకు ఓటేమంటుండు. ఒక్కసారి ఆలోచించుకో తల్లి. 10 సంవత్సరాల్లో అభివృద్ధి చూడు, 40 సంవత్సరాల్లో గుడ్డి దీపం చూడు. మళ్ళీ వీళ్ళంతా మన కరీంనగర్ని ఏం చేస్తారు? ఈ కరీంనగర్ వస్తే ఉన్న కరెంట్ ఎత్తుకపోతారు, ఆంధ్రాకి ఇస్తారు, ఉన్న కరెంట్ ఎత్తుకపోయి కర్ణాటక పంపిస్తారు, ఉన్న బొగ్గు తీసుకుపోతారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే మానేరు డ్యామ్ ఎండిపోయింది, ఎల్ఎండి. మళ్ళీ కాళేశ్వరం వచ్చి నీళ్లు మళ్ళీ కింద తీసుకుపోతారు, నీటి దొంగతనం చేస్తారు, కరెంటు దొంగతనం చేస్తారు. హైదరాబాద్ నగరంలో ఉన్న నిధులు దొంగతనం చేసుకొని మళ్ళీ మన పిల్లలకు మళ్ళీ గుడ్డి దీపం చేసే పరిస్థితి వచ్చింది.
మన పిల్లలకు ఒక ఆశ ఉన్నది, భవిష్యత్తు మంచుకుంటుందని. కానీ వేరేటోళ్ళ చేతులు పెడితే మళ్ళా గదే పాత గుడ్డి దీపం వచ్చే పరిస్థితి లేదు, ఉన్నది. కాబట్టి మా ఆడబిడ్డలారా, తస్మాత్ జాగ్రత్త. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ లాంటి నాయకులు లేని తెలంగాణ చూసుకోలేము మనం. కేసీఆర్ ముఖ్యమంత్రి లేని రాష్ట్రాన్ని చూసాం మనం. అరకొర గుడ్డి దీపంతో ఉన్నది. ఆ రాష్ట్రాన్ని మనం కోరుకోదు. భారతదేశంలో అద్భుతమైన నగరము, అద్భుతమైన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఉన్నది, అబ్బురపరిచిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కొనసాగించాలి. కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేయాలి. మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. లేకపోతే వేరేటోళ్ళ చేతులు పెడితే కనీసం రోడ్ల మీద గుంతగూడంగా పూడ్చేద్దాం తీసుకురారు. ఈ నగరం గొప్పగా మారిపోవాలి, ఈ జిల్లా గొప్పగా మారిపోవాలంటే ఇంకా కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేయాలి. సో ఆడబిడ్డలో ఎక్కువ సమయం తీసుకోమే. మీకు ఇంటికి పోతాం మనం, వేరన్నా అక్క ఆకలి అవుతుంది అంటాం, అన్నం పెడితే కడుపు నిండా తినిబిడ్డ మా ఇంటికి వచ్చిన ఆకలితో అంటాం. నేను వట్టిగా రాను, బయటకు రాను. అక్క కడుపు నిండా అన్నం పెట్టినావు, నీ కడుపు చల్లగుండా, నీ పిల్ల పాప చల్లగుండా అని దివనార్థాలు ఇచ్చేస్తాం మనం, వట్టిగా రాము మనం. మరి కేసీఆర్ గారు ఇంత గొప్ప పథకాలు మనకి ఇచ్చినందుకు కేసీఆర్ కూడా ఇయ్యాలిగా తల్లి. ఏమిస్తావు? కడుపు నిండా దీవనార్థల్ని నిన్ను నూరేళ్ళు బతకాలని చెప్పి చప్పట్లతోటి కేసీఆర్ గారికి ఒక్కసారి నీ దీవనార్థాలు గదే కోరుకుంటాడు. కేసీఆర్ ఏం కోరుకోడు. కేసీఆర్ గారు ఓకున్నది మీ కళ్ళల్లో ఆనందం కనబడాలి. కేసీఆర్ గారు ఓకున్నది మీ పిల్లా పాపలు చల్లగా ఉండాలి. కేసీఆర్ కోరుకునేది వారి చేతులు బలోపేతం, మరి మీ ఆశీర్వాదం కావాలి. 5 సంవత్సరాల కోసం ఒక్క ఓటేస్తాం మనం. 5 సంవత్సరాలు పరిపాలిస్తుండు. ఆ ఒక్క ఓటు తప్పిదం జరిగితే మళ్ళీ 5 సంవత్సరాలు గుడ్డి దీపంగా మారిపోతుంది, అంధకారంగా మారిపోతుంది. నిధులు పోతాయి, నీళ్లు పోతాయి, కరెంటు పోతుంది, అన్నీ పోతాయి. మళ్ళీ గదే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న గుడ్డి దీపం ఉండే పరిస్థితి వచ్చింది. అది కోరుకుందామా? కోరుకోవద్దు. ఇంకా అభివృద్ధి కొనసాగాలి. మండు టెండర్లో కూడా మత్తడి దునుకుతుంది. మండు టెండర్లో కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు. మండు టెండర్లో కూడా కరెంటుకి ఇబ్బంది లేదు. నిధులు పుష్కలంగా ఉంటాయి కొత్త రాష్ట్రం. కానీ వేరే వాళ్ళ చేతికి పోతే ఈ నిధులు వేరే ప్రాంతానికి పోతాయి. పోనీయకుండా మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి. ఈ చెక్కులందరూ దయచేసి ఎవరి పేరు మీద ఇచ్చిండు మా సారు? ఆడబిడ్డ పేరు మీద ఇచ్చిండు. ఇదే కాదు, రాబోయే కాలంలో గృహలక్ష్మి లాంటి పథకాలు, ఇల్లు ఉండాలి అని గొప్ప గొప్ప పథకాలు, న్యూట్రిషన్ కిట్ లాంటి మంచి మంచి పథకాలు మన కోసం ఇస్తారు. కాబట్టి ఈ చెక్కు మా ఆడబిడ్డ పేరు మీద ఇచ్చిండు. దయచేసి ఈ అకౌంట్లో డబ్బులు తీసుకొని నీ బిడ్డ పెళ్ళికైన ఖర్చుకు ఒక చేయూతగా ఇయ్యాలని చెప్పేసి దీన్ని వాడుకోవాలి. మళ్ళీ మీ సార్ వచ్చి అడిగితే ఏవే ఒక 50,000 ఇస్తాంటే ఏ కుర్రి మీ పైసలు ఇవి, ఆడబిడ్డ పైసలే, మీరే బిడ్డ పెళ్లి కోసం ఖర్చు చేసుకోరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాస కోరుకుంటాం. జై తెలంగాణ. దయచేసి ఎక్కువ సమయం లేదు కాబట్టి మేము ఒక 10 మంది చెక్కులు ఇస్తాము. తర్వాత మా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే గొప్ప అవకాశాన్ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మనం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను మన ఇంటికి చేరబోతా ఉన్నాయి. మన పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నారు. మన పిల్లల చదువుకు అనేక హాస్పిటల్లో డెలివరీ చేస్తే ఇవాళ ప్రైవేట్లో లక్షల రూపాయలు అయ్యేది కార్పొరేట్ హాస్పిటల్లో మన పిల్లలకు డెలివరీలు చేపిస్తూ ఉన్నారు. ఏం పెట్టాలి రోజు మీ అమ్మనా ఏ కలర్ కావాలి చెప్పు, ఉంటే చేసుకుంటుంది. ఏ ఊరికి ఇచ్చినావు? నీకెంత పడుతుంది చెప్పి అమ్మకి? చూద్దా ఇది మీరే అడుగుతుంది తల్లి. ఎవరికి ఇచ్చినావు తల్లి? ఎవరికి ఇచ్చినావు? దిక్కు నుంచి రావాలి. మంజుల గవర్నమెంట్ రోడ్ మంచిగా నీళ్ళు వచ్చినాయా?
నేను లేకముందు ఉండేనా మరి ₹1,00,000 వచ్చినాయి లేవా ఎవరిచ్చిర్రు దేనికి ఓటు మళ్ళీ వచ్చిందని